నమస్తే సలహాలరావు గారు. నా పేరు మాలోకం. నేను హోటల్ బిజినెస్ పెట్టి లక్షలు సంపాదించాలని మీ దగ్గర పంచసూత్రాలు తెలుసుకుందామని వచ్చాను. దయచేసి కొంచెం చెప్పండి సార్. అలాగేనయ్యా. హోటల్ ఎక్కడ పెడుతున్నావు ఏంటి? ఏమైనా ఏర్పాటు చూసుకున్నావా? స్టార్ హోటల్లో క్యాటరింగ్ నాదే సార్. తేలిక ప్లేట్లు కూడా కొనేసా సార్. పిచ్చోడా, తేలిక ప్లేట్లు కొన్నావా? ఎప్పుడు కూడా క్యాటరింగ్లో ఎప్పుడు కూడా చాలా బరువైన ప్లేట్లు ఉండాలయ్యా. ఇదిగో నేను చెప్పే పంచసూత్రాల్లో మొట్టమొదటి చెప్తాను విను. బరువైన ప్లేట్లు ఉంటే వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు లైట్గా 2-3 వేసుకునేటప్పటికి ఆ ప్లేట్ బరువెక్కిపోయి చెయ్యి మోయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళు 2-3 ఐటమ్స్ వేసుకునేటప్పటికి చెయ్యి షేక్ అయిపోతుంది అనమాట. వెంటనే ఇంకా ఏం తింటాంలే, ఈ బరువు ఎక్కడ మోస్తాం అని చెప్పి వాళ్ళ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అప్పుడు నీకు లాభం. వాళ్ళ కడుపు నిండిందా లేదా అనేది నీకు అనవసరం. అవును సార్, చాలా హోటల్స్లో ఎందుకు బరువైన ప్లేట్లు పెడతారు ఇప్పుడు నాకు అర్థమైంది సార్. ఇదిగో వాడి కడుపు నిండిందా లేదా కాదు ముఖ్యం, నీ జేబు నిండిందా లేదా అనేదే ముఖ్యం. గుర్తుపెట్టు సార్. త్వరగా 2వ సూత్రం చెప్పండి సార్. ఇదిగో నాకు తెలిసి డైనింగ్ హాల్ చాలా విశాలంగా కట్టించుంటావు, నిజమేనా? అవును సార్, చాలా విశాలంగా కట్టించాను సార్. ఎవ్వరు ఇబ్బంది పడకుండా చక్కగా తింటారని చెప్పి ఒకేసారి 3 కౌంటర్లు పెట్టచ్చు సార్. పిచ్చోడా, ఎప్పుడు కూడా డైనింగ్ హాల్ విశాలంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇరుగ్గా ఉండాలి. అప్పుడు ఒకేసారి వస్తారు కదా అందరూ, ఒకరిని రాసుకొని ఒకడు ఇరుకుగా ఉండి ఇసుకు పుట్టి తినాలంటేనే అసహ్యం వేసి వెంటనే 2-3 ఐటమ్స్ పెట్టుకొని తినేసి ఆ ప్లేట్ అక్కడ పడేస్తారు. అప్పుడు నీకు లాభం. అర్థమైందా? ఇదిగో విశాలంగా ఉంటే భోజనాన్నే కాదు నిన్ను కూడా తినేస్తారు. జాగ్రత్త. ఇప్పుడు నాకు అర్థమైంది సార్, ఎందుకు ఇరుకుగా ఉండాలో. అలా ఇరుకుగా ఉంటే ఒకళ్ళకొకళ్ళు రాసుకొని పూసుకొని ఇసుకు పుట్టి తినకుండా వెళ్ళిపోతారు సార్. సార్, త్వరగా 3వ సూత్రం చెప్పండి సార్. ఇదిగో రుచికరమైన భోజనం పెట్టావనుకో తిని బారేస్తారా? ఎక్కడి నుంచి తెప్పిస్తున్నావు వంటల్ని? బ్రహ్మాండంగా వంటలు చేసేవాళ్ళని మా ఊరి నుంచి పిలిపిస్తున్నాను సార్. పిచ్చోడా, ఎప్పుడు రుచికరంగా ఉండకూడదయ్యా, తిని పారేస్తారు. అందుకని రుచి పచి లేని ఆహారం అక్కడ పెట్టాలి. అంటే ఒక దాంట్లో కారం ఎక్కువ వేయాలి, ఓ దాంట్లో ఉప్పు ఎక్కువ వేయాలి, ఓ దాంట్లో చేదుగా ఉండాలి, ఓ దాంట్లో తీపిగా ఉండాలి. అలా రుచి పచి లేకపోతే ఇక వాళ్ళకి తినటం ఇష్టం లేక అందులో పడేస్తారు. అప్పుడే కదా నీకు లాభం. అర్థం చేసుకో. నీది రెగ్యులర్ హోటల్ కాదు, రోజు వచ్చే కస్టమర్స్ రారు. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి వేరే కస్టమర్స్ ఉంటారు. అందుకని బాధపడాల్సిన పని లేదు. అర్థమైందా? చాలా బాగా అర్థమైంది సార్. ఎందుకు చాలా స్టార్ హోటల్స్లో రుచిగా ఉండవో అర్థమైంది. మరి త్వరగా 4వ సూత్రం చెప్పేయండి సార్. ఇదిగో భోజనాలు స్టార్ట్ అయిన తర్వాత పాత్రలు నిండా నింపకూడదయ్యా. కొంచెం వేయాలి. ఎవరైనా అడిగితే వస్తుంది సార్ అని చెప్పాలి. ఈలోపు ఈ తినేవాడి చెయ్యి ఆరిపోయి ఆ ఎంగిల్ చేత్తో ఎండిపోయిన చేత్తో వాడికి కోపం వచ్చి నానా మాటలు అంటాడు, తిడతాడు. ఇక ఇసుగు పుట్టి ఆ ప్లేట్ అక్కడ పట్టేసిపోతాడు. అప్పుడు నీకు లాభం. అందుకే వండిందంతా అక్కడ గుమ్మరించకూడదు. అర్థం చేసుకో. ఇదిగో ఇక 5వ సూత్రం ఏంటంటే, తెలుగు వచ్చిన వాడిని పెట్టుకోక, నార్త్ ఇండియన్ నుంచి హిందీ వచ్చిన వాడిని పెట్టుకో. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తిట్టినా అరిచినా గీ పెట్టినా వీడికి అర్థం కాదు, ఎర్రి నవ్వుతాడు. ఈలోపు బీపీ ఉన్నవాడు షుగర్ ఉన్నవాడు మీ మేనేజర్ని పిలు, వాడిని పిలు, వీడిని పిలు, ఏంటి పెట్టడం, ఏంటి మెయింటెనెన్స్ అని గట్టిగా అరుస్తారు. అప్పుడు వీడు తెలుగు వచ్చనుకో తిరగబడతాడు, పెద్ద గలాట అయిపోతుంది. అందుకని హిందీ వచ్చిన వాడిని పెట్టుకున్నాం అనుకో ఏ సమస్య లేదు. అర్థమైందా? బాగా అర్థమైంది సార్. చాలా స్టార్ హోటల్స్లో తెలుగు రాని వాడిని ఎందుకు పెట్టుకున్నారా అని చెప్పి ఆలోచించేవాడిని సార్. ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీరు చెప్పిన పంచసూత్రాలు పాటించి నేను కూడా లక్షలు సంపాదిస్తాను సార్. నేను కూడా కోటీశ్వరుని అయిపోతాను. నన్ను ఆశీర్వదించండి సార్. అలాగే కోటీశ్వరుడు అయిపోదు కానీ మళ్ళీ 6 నెలల తర్వాత కనపడు, లేటెస్ట్ చెప్తా.